जय बोलो गणेश महाराज की जय। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజన్ వ్లాగ్స్. నేను మీ బాబీని. ఈరోజు నేను ఇక్కడ బాచుపల్లి రూట్లో ఇక్కడ గణపతిని విగ్రహాలు తయారు చేసే ప్లేస్లో ఉన్నాను. సో వినాయక చవితికి అంతా రంగం సిద్ధమైపోయింది. సో ఇక్కడ అంతా రకరకాల వినాయకుళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాను, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మొత్తం అందరూ వినాయకుళ్ళు ఎంతమంది ఉన్నారో. సో కదా చూడండి, ఎన్ని రకాల వినాయకుళ్ళు, రకరకాల రూపాలతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయక విగ్రహాలు తయారు చేశారు. చూడండి, ఇక్కడ శివుడు రాముడు ఇక్కడ 6 ప్యాక్ తోటి వినాయకుడు. ఇక్కడేమో శివుడు ప్లస్ వినాయకుడితో ఉన్నారు. సో ఇక్కడ ఇది రాముడు అందరూ రాముడితోటి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. సో ఇక్కడ విగ్రహాలు చూడండి, రాముడికి కాసిన 6 ప్యాక్ కూడా పెట్టేశారు. సో విగ్రహాలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న వినాయకుడు ఇది 7 ఫీట్. ये कितना भैया, कितना फीट है? 10 फीट. ये वाला 10 फीट. ओके, सो वो यही मैक्सिमम है और इतना ऊपर भी है? कितना कितना वो टोटल फीट कितना है वो? 12 फीट. ఓ 12.5. ఓకే, 12.5 అడుగులు మాక్సిమం హైట్ అంటే ఇక్కడ. చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయో. సో స్టార్టింగ్ क्या साइज क्या है भैया? स्टार्टिंग साइज क्या है? नहीं, छोटा साइज क्या है? अभी आपका पास छोटा साइज क्या आ रहा था? ये कितना है? 3 फीट है? 5 ఫీట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహం ఉంది కదా, సో ఈ విగ్రహము 5 ఫీట్ అంట. ఇది స్టార్టింగ్. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న విగ్రహం, ఈ విగ్రహం 5 ఫీట్ అంట. సో ఇక్కడ నుంచి వీళ్ళు 5 ఫీట్ నుంచి మొదలు 12.5 అడుగులు వరకు వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తారంట. చూడండి, రకరకాల విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. వీళ్ళు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగా చేశారు. बोलो भैया, आप कितने साल से ये काम कर रहा है? हम तो बहुत साल से काम कर रहे हैं इधर. बहुत साल से मतलब क्या है वो? 10 साल है? 20 साल? 10-20 साल हो गया. 20 साल हो गए. इधर ही कर रहा फिर और कोई प्लेस होता रहता है? नेक्स्ट प्लेस होता रहता है. ओके, इधर आके कितना दिन हो गया? इधर आधे से 7-8 साल हो गया. 7-8 साल से इधर ही आप ये पूरा ये गणेश का वो विग्रह रेडी कर रहा आप. ठीक है, अभी ये पेंटिंग आप खुद मारता फिर आपको कोई मोल बोलता है ये करो वो करो बोल के? हम ही डालते हैं सब. हम ही डालते, नहीं तो वो खरीद करने वाला आपको आके मेरे को ये कलर पसंद नहीं है और एक कलर डालो बोले तो? वो लास्ट में जब व्हाइट होता है जब होता है वो पूरा व्हाइट रहता है ना, उसके अंदर फिर वो पेंट बोलते तो डाल के देते. पूरा पेंट होने के बाद हम नहीं डालते देते. ओह, पहले आप ही करते ये पेंटिंग पूरा? ठीक है. आप इधर आपका काम क्या है इधर? अभी अब पेंटिंग चालू है थोड़ा. आपका काम क्या है? आप क्या करते इधर? हम पेंटिंग ही डाल रहे हैं. पेंटिंग है आप? दोनों వీళ్ళిద్దరూ పెయింటింగ్ వర్క్ చేస్తారంటండి ఇక్కడ. సో వీళ్ళు దగ్గర ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయిందంట. 8 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నారంట. సో వీళ్ళు ఇండివిజువల్ ఐడియా తోటి పెయింట్స్ వేస్తారంట. లాస్ట్ లో మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే సో అవి వైట్ కలర్ లో ఉంటే అప్పుడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు ఈ కలర్ కావాలి అనుకుంటే అప్పుడు ఆ కలర్స్ వేసిస్తారంట. బట్ ముందే ప్రిపేర్ చేసేది అయితే వాళ్ళు ఓన్ కలర్స్ ఇవన్నీ వాళ్ళు ఓన్ గా వేస్తారంట కలర్స్. ఇది ఎవరి ఐడియా కాదు, వాళ్ళ యొక్క ఓన్ ఐడియా. సో కిరీటం ఈ కలర్ ఉండాలి, ఇది ఇక్కడ బొట్టు ఇలా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అని వాళ్ళ యొక్క ఐడియా తోటి కలర్స్ అన్ని పెయింట్ వేస్తున్నారు. సో వీళ్ళ యొక్క ఐడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే మనకు ఆ కలర్ వేయటం వల్ల ఆ దేవుడి రూపం ఏంటో అన్నది మనకి అర్థమవుతుంది. సో ఆ కలర్స్, ఆ కాంబినేషన్స్, వాళ్ళు డిజైన్ అదంతా చేయకపోతే మనకి దేవుడు ఇలా ఉంటాడు అని అయితే మనకి తెలియదు. ఎందుకంటే దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు, వినాయకుడిని ఎప్పుడు మనం డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. పురాణాల్లో చెప్పడమే తప్ప ఆయనకి ఏనుగు తొండం ఉంటుందని అంటమే తప్ప ఎప్పుడు మనం డైరెక్ట్ గా చూడలేదు. సో వీళ్ళు
ఒక డై తీసుకొచ్చి ఆ డైని తీసుకొచ్చి ఇక్కడ కలర్ కాంబినేషన్ పెట్టి రకరకాల దేవుళ్ళతో కలిపి రాముడితోటి కృష్ణుడితోటి శివ పార్వతులతో ఇద్దరు అందరితో కలిపి ఒక డిజైన్ తయారు చేసి ఆ డిజైన్ లో కలర్స్ వేసి రకరకాల రూపాలతోటి దేవుడిని తయారు చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ చూడడానికి కూడా మనకి రెండు కళ్ళు సరిపో, ఎందుకంటే వాళ్ళు అంత అందంగా తయారు చేస్తున్నారు విగ్రహాలను. ఎందుకంటే మనం దేవుడిని చూడలేదు ఎప్పుడు. సో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, ఓహో దేవుడు ఇలా ఉంటాడా, వినాయకుడు ఇలా ఉంటాడా, ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడా, లేకపోతే శివుడు ఇలా ఉంటాడా అని మనకి అర్థమవుతుంది. సో వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ దేనే आपको बहुत बहुत धन्यवाद है. वेलकम. థ్యాంక్ యూ. ఇది ఈ మెటీరియల్, ఇది విగ్రహాలు తయారు చేయడానికి వీళ్ళు పిఓపి మెటీరియల్ యూస్ చేస్తారంటండి. యూస్ చేసి వీళ్ళు దీన్ని ఫస్ట్ రెడీ అయిన తర్వాత, డై రెడీ అయిన తర్వాత వీళ్ళు దీన్ని ఇలా వైట్ కలర్ వేస్తారంట. సో ఇలా ఫస్ట్ వైట్ కలర్ వేసిన తర్వాత దాని తర్వాత వీళ్ళు కలర్స్ మారుస్తారంట. సో ఇవి ఇంకా లాస్ట్ లో ఏమన్నా కావాలనుకున్న వాళ్ళకి ఇవి రెడీగా చేసి పెడుతున్నారు. సో ఇవి ఎవరైనా అప్పటికప్పుడు కావాల్సి ఎవరైనా సడన్ గా వచ్చి ముందు బుక్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఈ కలర్స్ లేకుండా ఇవి ఉంటాయి. సో తర్వాత ఎప్పుడైనా వీళ్ళకి లాస్ట్ లోని ఎవరో లాస్ట్ లో వచ్చి విగ్రహం పెట్టాలి మన ఇంట్లో, లేకపోతే మన వీధిలోనో లేకపోతే మన అపార్ట్మెంట్ లో పెట్టాలని లాస్ట్ లో డెసిషన్ తీసుకున్న వాళ్ళకి, ఇలాంటి ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి సో ఇవే ఉంటాయి. ఎందుకంటే ఎంతకన్నా పెద్ద విగ్రహాలు వీళ్ళు రెడీ చేసి పెట్టరు. సో ఇవి దాని తర్వాత వీళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు కలర్స్ వేసి ఉంచుతారంట. ఈ పిల్లలందరూ విగ్రహాలు కొనడానికి వచ్చారు. మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడ? రాజీవ్ గాంధీ నగర్ నుంచి. ఎక్కడ ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి? 3-4 కిలోమీటర్లు ఉంటదా? ఎంత హైట్ విగ్రహం కొందాం అనుకున్నారు? 5-4 అడుగులు విగ్రహం తీసుకెళ్తారా? ఇంకా ఎవరైనా వస్తారా? బుకింగ్ చేయడానికి వచ్చారా? ఓకే, ఇప్పుడు బుక్ చేసుకుని ఎప్పుడు పట్టుకెళ్తారు? ఎల్లుండి. ఓకే, ఎల్లుండి అంతా రెడీ అయిపోయిందా? పందిరి అంతా రెడీ అయిపోయిందా? డెకరేషన్ ఎప్పుడు అవుద్ది? ఒక రోజు ముందు అవుద్దా, లేకపోతే ముందుగానే ఒక రోజు ముందు రెడీ చేసి అన్ని పెట్టుకుంటారా? రేపు రెడీ చేస్తారు. మీరైనా ఇంకా మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారు? మొత్తం మీరు 5 మొత్తం మీ కమిటీ మెంబర్స్ మొత్తం మీరు ఇంకో 3 ఉన్నారు. ఎంత వసూలైంది ఇప్పుడు వరకు? 5,000 చందా. మరి 5,000కి మరి విగ్రహం అన్ని డబ్బులు సరిపోతాయి మరి? లడ్డు 5 సంవత్సరంలో లడ్డు 11,000కి వెళ్ళింది. ఓకే, సరే అయితే నేను కూడా మీ నెంబర్ ఇవ్వండి, మీకు నేను జీపే చేస్తా. మీకు కూడా నేను చందా వేస్తాను, సరేనా? మీ జీపే నెంబర్ ఏదైనా నాకు ఇవ్వండి. ఫోన్ పే నెంబర్ ఇవ్వండి, లేదా ఫోన్ పేనా ఏదైనా ఇవ్వండి, నేను వేస్తాను, సరేనా? చిన్నపిల్లలు వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు ఇక్కడ దగ్గర ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరం నుంచి అంట వీళ్ళు విగ్రహాలు కొనడానికి వచ్చారు. సో వీళ్ళ 4 అడుగులు అంట వీళ్ళకి విగ్రహం వీళ్ళ కాలనీలో. సో మీ కాలనీ పేరేంటి? రాజీవ్ గాంధీ కాలనీ. సో అక్కడ రోడ్ నెంబర్ 1 అంట. సో వీళ్ళ కాలనీలో విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఏదో పిల్లలు వచ్చారు. సో వీళ్ళు 4 అంట. వీళ్ళ 4 ఇప్పుడు మీరు బుక్ చేసుకుని మీరు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. సో చూసారు కదా చిన్న పిల్లలకి ఎంత ఆతృతగా ఉందో వినాయక చవితి అంటే. సో చిన్న పిల్లలు, పెద్దోళ్ళ కన్నా చిన్న పిల్లలకి ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ ఈ విగ్రహాలు పెట్టుకుని సందడిగా సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు వేసుకుని సరదాగా ఎంజాయ్ చేసి పండుగ అంతా ఆనందంతో జరుపుకోవాలని ఒక కోరిక. సో అందుకే పెద్దోళ్ళ కన్నా పిల్లలు ఎక్కువ ఉంటారు ఈ పండుగల్లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది విగ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. కానీ విగ్రహాలు మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. నేను ప్రైసెస్ ఎంత ఉంటాయి, స్టార్టింగ్ ఏంటి, హైయెస్ట్ ప్రైస్ ఏముంటుంది అని అడిగాను. బట్ వాళ్ళైతే చెప్పడానికి ఇష్టపడట్లేదు ప్రైసెస్ ఏముంటాయి ఏంటనేది. సో ఏమైనా బట్ వీళ్ళ కష్టానికైతే మంచి ఫలితం ఉండాలని దేవుని కోరుకుందాం. సో వీళ్ళు ఎంతో కష్టపడి ఈ గణేష్ ఐడియల్స్ తయారు చేస్తున్నారు విగ్రహాలు. సో ఈ విగ్రహాలు మనకు నచ్చి మనం కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళ కష్టానికి ఎంతో కొంత ఫలితం దక్కాలనే కోరుకుందాం. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూశారు కదండి ఎన్ని రకాల విగ్రహాలు, చాలా అందంగా రకరకాల రూపాలతోటి విగ్రహాలు తయారు చేశారు. వాళ్ళు ఈ సంవత్సరం కోసం ఎన్నో రాత్రులు కష్టపడి విగ్రహాలు తయారు చేశారు. సో వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం దక్కాలని మనం కూడా దేవుని కోరుకున్నాం. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇంకా ఏమన్నా మీరు నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన జేనో వ్లాగ్స్. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకెలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు గుడ్ బై. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.
అప్పటి వరకు గుడ్ బై, జై హింద్.